దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయుడి అని అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికి సంఘానికి చెప్తా ఉన్నాడు. నా జీవితంలో ఒక రోజు ప్రార్థనను నిర్లక్ష్యం చేసినట్లయితే నేను విశ్వాసంలో చల్లబడిపోతాను అని మార్టిన్ లూథర్ గారు మాట్లాడారు. మార్టిన్ లూథర్ గారి ఆత్మీయ జీవితాన్ని, ప్రార్థన పట్ల ఆయనకున్న అనుభవాన్ని తెలియజేస్తున్నాయి. దేవునితో మనకున్న సంబంధానికి ప్రార్థన ఎంత కీలకమో ఈ వాక్యం వివరిస్తుంది. ప్రార్థన ఆత్మీయ జీవితానికి ఊపిరి. శరీరానికి ఆక్సిజన్ లేక ఊపిరి ఎంత అవసరమో మన ఆత్మకు ప్రార్థన అంత అవసరం. ప్రార్థన ద్వారానే మనం దేవునితో మాట్లాడుతాము, ఆయన శక్తిని పొందుకుంటాము. ఒక్కరోజు ఊపిని తీసుకోకపోతే శరీరం ఎలా నిర్జీవంగా మారుతుందో ప్రార్థన చేయకపోతే విశ్వాసం కూడా అలాగే చల్లబడిపోతుంది. అందుకే ఎడతెగక ప్రార్థన చేయడి. దేవుని వాక్యం ప్రార్థనను ఒక దైవికమైన నిరంతర ప్రక్రియగా ఉండాలని బోధిస్తుంది. శోధనలు జయించడానికి ప్రార్థనే ఆయుధం. మన ప్రార్థనను నిర్లక్ష్యం చేసినప్పుడు మన సొంత శక్తి మీద ఆధారపడటం ప్రారంభిస్తాం. అప్పుడు సాతాను శోధనలకు సులభంగా లోనే విశ్వాసంలో బలహీనపడతాము లేక చల్లబడిపోతాం. అందుకే యేసు ప్రభువారు శిష్యులతో అన్నమాట మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనము అన్నారు. సాక్షాత్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు భూమిపై ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రార్థనపై ఆధారపడ్డారు. ఆయనకే ప్రార్థన అంత అవసరమైతే సామాన్య మానవులైన మనకు ఇంకెంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన అనగా యేసు పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన లేని జీవితం నిరుత్సాహానికి, అపనమ్మకానికి దారితీస్తుంది. లూకాసు సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలో, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలెను. ప్రార్థనకు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? దేవునితో సహవాసం తొలగిపోతుంది. ఫోన్ ఛార్జింగ్ అయిపోతే కనెక్షన్ ఎలా పోతుందో, ప్రార్థన లేకపోతే దేవునితో మన అనుబంధం అలాగే తగ్గిపోతుంది. విశ్వాసంలో ఆసక్తి తగ్గిపోతే చల్లని స్థితికి చేరుకుంటాము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15-16 వచనాల్లో, వెచ్చగానైనను చల్లగానైనను లేని స్థితిని దేవుడు అసహించుకుంటున్నానని చెప్తున్నాడు. దేవుని స్వరం వినడం మానేసినప్పుడు లోకం మరియు శరీర ఇచ్చల ప్రభావం మనపై పెరుగుతుంది. మార్టిన్ లూథర్ గారు చెప్పినట్లుగా ప్రతిరోజు దేవునితో గడిపే సమయమే మన విశ్వాసాన్ని సజీవంగా ఉంచుతుంది. నిరంతర ప్రార్థన మన హృదయాన్ని దేవుని ప్రేమతో, వాక్యంతో రగిలిస్తూ ఆత్మీయంగా చల్లబడిపోకుండా కాపాడుతుంది. కనుక ఈ వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఎడతెగక ప్రార్థన చేయడానికి సంపూర్ణ నిశ్చయతో ముందుకు వెళ్దాం. శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలుకుండి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షముగా ఉండి విజ్ఞాపన చేయనుగాక. ఆమేన్.